1990ల లోపల ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ తన గర్ల్ ఫ్రెండ్ తోటి రోడ్ పైన వాకింగ్ చేస్తున్నాడు. అప్పుడు అతను దాదాపు -$900 మిలియన్ డెట్‌లో ఉన్నాడు. ఒక రకంగా దివాలా తీసి రోడ్డున పడే అవకాశం ఉంది. తన పక్కనున్న ఫ్రెండ్ తోటి చెప్తాడు, అక్కడ మూల మీద కనిపిస్తున్న బిచ్చగాన్ని చూస్తున్నావు కదా, వాడు నాకన్నా $900 మిలియన్ ధనవంతుడని చెప్తాడు. కానీ కాలక్రమం లోపల అతను తన అప్పుల నుండి బయటపడడానికి తన బ్రాండ్ ఇమేజ్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకోసం తను ఒక టీవీ షో లోపల హోస్ట్గా పనిచేస్తూ ఉంటాడు. దాని పేరు ది అప్రెంటిస్. సమాజంలో కాస్త పేరు పెరుగుతుంది. ఆ షో ద్వారా వస్తున్న రెమ్యూనరేషన్ తోటి కొన్ని అప్పులు తీరిపోతాయి. తనకున్న సర్వస్వాన్ని ధారపోసి పైగా అప్పులు చేసి మాడిఫై చేసుకున్న తాజ్ మహల్ కసినో కాలక్రమం లోపల కొంత లాభాల పాట పడుతుంది. ఒకప్పుడు బ్యాంక్ లోపల ఐపీ పెట్టాల్సిన పరిస్థితి లోపల ఉన్న వ్యక్తి వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్స్ ఇన్ అమెరికాగా మారతాడు. తర్వాత వైట్ హౌస్ లోపల జరిగిన ఒక ప్రోగ్రాం లోపల ఒబామా చాలా కించపరుస్తూ మాట్లాడతాడు. నువ్వు ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు కావచ్చు, అందమైన అమ్మాయిలను డేటింగ్ చేయొచ్చు, పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవచ్చు, కానీ నీ మొహానికి నువ్వు ఎప్పుడూ అమెరికా యొక్క ప్రెసిడెంట్ కాలేవు అని పదే పదే అతన్ని కించపరుస్తాడు, గేలి చేస్తాడు. అది మనసులో పెట్టుకున్న ఆ వ్యక్తి ఏదో కొన్ని జిమ్మిక్కులు చేసేసి ఎంతో కొంత కష్టపడి చివరికి అమెరికా ప్రెసిడెంట్ అవుతాడు. ఆయననే డొనాల్డ్ ట్రంప్.